తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎంత శ్రేష్టమైనవో ఎందుకు పలికాడంటే అది మన నిమిత్తమే, మన కొరకే. ఆయన సిలువలో మొట్టమొదటి మాట విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? మన అవసరత కొరకు, మన ఆరోగ్యము కొరకు, మన బిడ్డల కొరకు, మన సంపదల కొరకు, మన సౌఖ్యము కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆయనను హింసించుచున్న వారి కొరకు, ఆయనను దూషించుచున్న వారి కొరకు, ఆయనను హేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎందుకు చేశాడంటే మనము కూడా అలాగూ చేయాలని. రెండవది విమోచన. విమోచన. ఒక పాపి తన్ను తాను పరీక్షించుకుని ప్రభు వెలుగులో విజ్ఞాపన చేసినప్పుడు, అడిగినప్పుడు ఆయన వెనువెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చాలా మంది ఒప్పుకోవటలేదు, దేవుని యొద్దకు రావటం లేదు, వాయిదాలేస్తూ ఉన్నారు. కానీ ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. రేపు మనది కాదు కనుక దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. విమోచించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నీ బండబారిన హృదయముతో వాయిదా వేస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. మూడవ మాట ఏమిటంటే ఆదరణ. ఆదరణ. మనము కొందరికి ఆదరణగా ఉండాలి. చేతనైన మటుకు అందరికీ ఆదరణగా ఉండాలి. తన తల్లితో మాట్లాడుతున్నాడు, తన ప్రియ శిష్యుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రము. ప్రభు బోధించటమే కాదు, ఆయన చేసి చూపించాడు. దేవునికి స్తోత్రము. నాలుగో మాట ఆక్రందన. ఆక్రందన. బహుభయంకరముగా ఏడుస్తూ ఉన్నాడు, ఎలుగెత్తి అరుస్తూ ఉన్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని అని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. క్షణమాత్రం ఉండే ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని శిష్యుడితో చెప్పాడు. నేను పలుకుతున్న మాటలు నావి కాదు, నా తండ్రి నా యందు ఉండి మాట్లాడుచున్నాడు అన్నాడు. నీవు నన్ను చూసినట్లయితే నా తండ్రిని చూసి ఉన్నావని చెప్పాడు ఆయన. తండ్రి నుంచి ఎడబాటు కోరుకోవటలేదు. కానీ కన్న తండ్రి విమోచన క్రయధనముగా నలిగిపోయి నిన్ను నన్ను విమోచించిన దేవునితో నువ్వెంత సహవాసము కలిగి ఉండావు. నువ్వు సహవాసము కలిగి ఉండాలని, నువ్వు అపవాది బంధకాలలోనికి పోకూడదని ఆయన ఆక్రందనతో అంటున్నాడు. నన్ను పోలి నడుచుకొనండి. దేవుని సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? లోక సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? దేవునితో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. రాజులను నమ్ముకున్నట్టు కంటే, అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలుకు దూరంగా ఉంటున్నారు, కీడుకు దగ్గరగా పరిగెడుతూ ఉన్నారు. ఐదవ మాట నేను దప్పికొనుచూ ఉన్నాను, నశించిన దానిని వెదకి రక్షించుటకు నరావతారిగా ఈ లోకములకు వచ్చిన యేసుక్రీస్తు దప్పికొనుచు ఎర్రటి ఎండవేళ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏ బావి యొద్దకు వెళ్ళాడు ఆయన? ఏ బావి యొద్దకు వెళ్ళాడు ఆయన? దేవునికి స్తోత్రము. ఎందుకు వెళ్ళాడు ఆయన? దేవుని వారమున నేను దప్పికొంటున్నాను, నాకు దాహం ఇవ్వు అన్నాడు. ఆమెతో మాట్లాడాడు. ఆమె పాపము ఆమెకు కనబడినట్లు చేశాడు. ఇదిగో నాతో మాట్లాడుతున్నది, నా పాపమంతా, నా బ్రతుకంతా బయట పెట్టినది ఈయన మెస్సయ్య కాడా, ఈయన క్రీస్తు కాడా అని
సమరయ పట్టణానికి సువార్త ప్రకటించింది. దేవునికి స్తోత్రము. ఆ దప్పిక మనకు ఉందా? విలువైన మాటలను ధ్యానిస్తున్న మనము, వింటున్న మనము, బోధిస్తున్న మనము, ఆ దప్పిక మనకున్నదా? నువ్వు సంపూర్ణముగా మారి నువ్వు అనేకులకు మార్గదర్శకుడుగా ఉండి నీ కుటుంబాన్ని, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారిని రక్షించే దప్పిక నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాట నివేదిక. ఒక పని చేయమన్నాడు. పని చేసిన తర్వాత ఇదిగో నాయన నేను ఈ పని చేసి ఉన్నానని నివేదిక. ఏమన్నాడు ఆయన? 6వ మాట ఏమన్నాడు? సమాప్తమైనది. తండ్రి నువ్వు నన్ను ఎందు నిమిత్తము పంపేవో నేను సంపూర్తి చేశాను, సమాప్తము చేశాను. మరి నీకు కూడా ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఎంతవరకు మనస్సు పెట్టి నీ ముందుంచబడిన బాధ్యతను భారముతో, బాధ్యతతో, త్రికరణ శుద్ధితో ఎంతవరకు నువ్వు సంపూర్తి చేస్తున్నావు జ్ఞాపకము చేసుకో. అది నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ పని పాటలలో కావచ్చు, నీ యొక్క బాధ్యతలలో కావచ్చు, నీ యొక్క బాధ్యతలు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు. దేవుడు నీకు అప్పగించిన, నీ మీద పెట్టిన భారాన్ని నువ్వెంతవరకు సంపూర్తి చేస్తున్నావు? మాటిని వెళ్ళటం కాదు, మాటను అనుసరించి బ్రతికినోడే క్రైస్తవుడు. గాంధీ గారు అన్నాడు, నేను క్రీస్తును నమ్ముతాను కానీ క్రైస్తవులను నమ్మను. ఎందుకంటే వారు చెబుతారు కానీ చేయరు, వారు వింటారు కానీ మళ్ళు కొనరు. నేను విన్నాను, ఇష్టపడ్డాను. ఇంత పెద్ద భగవద్గీత కంటే క్రీస్తు బోధించిన కొండ మీద ప్రసంగం నాకు గొప్ప జ్ఞానోదయమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మాట సమర్పణ. సమర్పించుకున్నాడు. 7వ మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నావు. నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావో? నువ్వేమో దేవుని బిడ్డమంటున్నావు, దేవుని రక్తముతో విమోచించబడ్డానంటున్నావు, అమూల్యమైన ఆయన రక్తముతో కడగబడ్డానంటున్నావు. మరి నిన్ను నువ్వెవరికి అప్పగించుతున్నావో? నామకార్థంగా మన మాటలు ధ్యానిస్తాం కాదండి. సర్వశక్తిమంతుడైన దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే, సర్వ సృష్టికి మూల కారణమైన దేవుడే. ఆయన తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొని మన నిమిత్తం ఈ లోకములోనికి వచ్చి తన సత్యమును బోధించి తన నీతి మార్గమును చూపించి ఆ జీవజలపు ఊటలతో మనము ఉజ్జీవములో లేదా జీవ మార్గమును నడవాలని మనకు బోధించాడు. చివరి రక్తపు బొట్టు పోయే వరకు ఆయన బోధించాడు. నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్న తండ్రి అన్నాడు. మనకు మాదిరి క్రీస్తు అయితే, మనము దేవుని బిడ్డలమైతే మనము కూడా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి. తండ్రి నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి. నీ చిత్తము కాదు, నీ ఇష్టము కాదు, దేవుని చిత్తము నీ జీవితములో జరగాలని, దేవుని యొక్క ప్రేమ నీలో చిగురించాలని, పుష్పించాలని, ఫలించాలని నువ్వెవరికి అప్పగించుకుంటున్నావో కరుణ ముద్దాం ప్రార్థన చేద్దాం. కరుణ ముద్దాం ప్రార్థన చేద్దాం. విలువైన ఆయన మాటలు, సెలవులో నీ కొరకు నా కొరకు పలికిన ఆయన మాటలు, అతి శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు. ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తామో మనకు తెలియదు. మన ప్రాణము పోకమునిపే, ఆయన రాకమునిపే ఈ మాటలు విని నీవు మార్గము తప్పిపోతున్నావేమో, ఈ మాటలు విని నీవు నిర్లక్ష్యముగా ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, ప్రార్థన చేయి. అయ్యా నీలో బలపడాలయ్యా, నీకు నేను అప్పగించుకోవాలయ్యా. చెయ్యి ప్రార్థన.
ప్రార్థన చెయ్యి.